అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 82వ రోజైన మార్చి 23వ తేదీ వాక్యాంశాలు 2వ సమూయేలు గ్రంథము 1 నుంచి 3 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మరొకసారి మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మీ చిత్తానికి లోబడి దావీదులా జీవించే జీవితాలను మాకు అనుగ్రహించి కృప చూపించమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము. దావీదు అమలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తరువాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకున్న ఒకడు సౌలు నొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను. అందుకు వాడు, ఇజ్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకొని వచ్చితినెనెను. జరిగిన సంగతిలేవో నాతో చెప్పుమని దావీదు సెలవీయగా వాడు, జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగో తెలిసినదని దావీదు వానిని అడుగగా వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమలేకీయుడనని చెప్పిదిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలోనున్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ వద్దకు వాటిని తెచ్చి ఉన్నానని అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చింపుకొనెను. అతని వద్దనున్న వారందరూ అలాగున చేసిరి. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇజ్రాయేలీయుల ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వానిని అడుగగా వాడు, నేను ఇజ్రాయేలు దేశమున నివసించు అమలేకీయుడను ఒకని కుమారుడని అనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చేయి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితునని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వానిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమని అతడు వానిని అనగా అతడు వానిని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము పలికెను. అది యాషేరు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇజ్రాయేలు, నీవు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహాహా, బలార్జులు పడిపోయిరి. ఫిలిప్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. అష్కెలోను వీధులలోనూ ప్రకటన చేయకుడి. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక. బలార్జుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్లు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపకుండా బలార్జుల కొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరులుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు
పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు, ఇజ్రాయిలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయెను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయలు అను తన 2 భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన వద్దనున్న వారినందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి వద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చేసి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను కానీ యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు కనుక మీరు ధైర్యము తెచ్చుకొమని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞానిచ్చెను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహనీయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీద, అషేరీయుల మీదను, ఇజ్రాయేలీల మీదను, ఎఫ్రాయిమీయుల మీదను, బెన్యామినీయుల మీదను, ఇజ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 40 ఏండ్ల వాడై ఏలనారంభించి 2 సంవత్సరములు పరిపాలించెను. అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి. దావీదు హెబ్రోనులో యూదావారిని మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరముల 6 మాసములు. అందులో నేరు కుమారుడగు అబ్నేరును, సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనునకు ఈ తట్టును, వారు కొలనునకు ఆ తట్టును దిగి ఉండగా, అబ్నేరు లేచి, మన ఎదుట యవ్వనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామినీయులు దావీదు సేవకులలో 12 మందియును లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తమ దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని పక్కకు కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్లాన్స్పూరిమని ఆ స్థలమునకు పేరు పెట్టిరి. అది గిబియోనునకు సమీపము. తర్వాత ఆ దినమున ఘోర యుద్ధము జరుగుగా అబ్నేరును ఇజ్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలువలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులకు యోవాబును, అబిషైను, ఆసాహేలును అచ్చట నుండిరి. ఆసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు కనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా, అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆసాహేలువా అని అతను అడుగా, అతడు నేను ఆసాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవ్వనస్తులలో ఒకని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, ఆసాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా, అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడుగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలనెను. అందుకు నేను తొలగననగా అబ్నేరు ఈట మడముతో
అతని కడుపులో పొడిచినందున ఈటె అతని వెనుకకు వచ్చెను. కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. ఆసాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలువబడిది గాని యోవాబును అబీషైను అబ్నేరును తరుముచు గిబియోనులో అరణ్య మార్గములోని గీహా ఎదుట అమ్మాయను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేక వేసి, కత్తి చిరకాలము భక్షించున, అది తుదకు ద్వేషమునికే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరుమువద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక ఉందువని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక ఉండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయుందురని చెప్పి బాకా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలీలు వారిని తరుముటకు వారితో యుద్ధము చేయుటకు మానిరి. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆసాహేలుగాక 19 లేకపోయిరి. అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోనూ అబ్నేరు జనులలోనూ 360 మందిని హతము చేసిరి. జనులు ఆసాహేలును ఎత్తుకుని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకు వచ్చిరి. 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబిలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు ఇజ్రాయేలీయురాలగు అహేనుయము వలన పుట్టెను. కిల్యాబు అను 2వ వాడు కర్మూలీరాలగు నాబాలు భార్య అయిన అబీగయలు వలన పుట్టెను. 3వ వాడు అబ్షాలోము గేషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయాకా వలన పుట్టెను. 4వ వాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షెపట్య అబీటలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్రయాము దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్సా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితువని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలీయుల వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరిచెదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలుకలేకపోయెను. అబ్నేరు తన తరఫున దావీదునొద్దకు దూతలను పంపి, ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇజ్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానం పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా వద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిష్తీయునిలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసుకున్న మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా, ఇష్బోషెతు దూతలను పంపి లాయిషు కుమారుడగు
వల్తీయేలు అనువాని పెనిమిటి వద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనక ఏడ్చుచూ రాగా అబ్నేరు, నీవు తిరుగు పొమ్మని అనును గనుక అతడు వెళ్ళిపోయాను. అంతలో అబ్నేరు ఇజ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా, నీ సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇజ్రాయేలీలను ఫిలిప్తీల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఇలాగూ మాట్లాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇజ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయుల దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేసెను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరునకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇజ్రాయేలీలు వారిని అందరినీ నా ఏలినవాడగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లు నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయెను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదునొద్ద లేకపోయెను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయుండెను. అయితే యోవాబును అతని వద్దనున్న సైన్యములను వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చిననియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతన్ని సమాధానముగా వెళ్ళిపోయిననియు తెలుసుకొని యోవాబు రాజునొద్దకు వచ్చి, చిత్తగింపుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగువా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయును బావి వద్ద నుండి అతనిని తోడుకొని వచ్చి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకపోయెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికిని వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతనిని పిలిచి తన సహోదరుడగు ఆసాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను, కుష్ఠురోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైను అబ్నేరు గిబియాలో యుద్ధమందు తమ సహోదరుడైన ఆషాహేలును చంపిన దానిని బట్టి అతనిని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకు అతనితోనున్న వారికి అందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడ వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లు నీవు చావదగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగును దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున్న కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుడని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమింపక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుచేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు
సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేను నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన అయినది కాదని ఆ దినమున జనులందరికీ ఇజ్రాయేలీయులు వారికి అందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగు సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వాడు ఇజ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందినవాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక.